బద్రీనాథ్ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తపస్సు చేసిన పుణ్యక్షేత్రం. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శనం చేసుకొని ధన్యం చేసుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు. మరి అంతటి మహోన్నతమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆరోగ్యం సహకరించిన వారు, పెద్దవారు, అలాగే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అందరూ వెళ్ళి అంత దూరం ఉన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోలేరు కదండి. మరి మనకిక్కడ మేడ్చల్కి అతి సమీపంలో ఉన్న బండమైలారం గ్రామంలో బద్రీనాథ్ లాంటి రూపురేఖలతోనే బద్రీనాథ్ లాగానే మనకి అలాంటి అనుభూతిని కలిగించే ఆలయాన్ని ఇక్కడ నిర్మించారండి. ఇక్కడికి వచ్చే భక్తుల్ని, వాళ్ళకి కలిగిన అనుభూతిని, ఆలయ విశిష్టతను మనం తెలుసుకుందాం. అలాగే ఆలయాన్ని కూడా ఒకసారి దర్శనం చేసుకుందాం రండి. ఈ బద్రీనాథ్ ఆలయ ప్రెసిడెంట్ విక్రమ్ సింగ్ గారు మనతో ఉన్నారండి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, అసలు ఈ బద్రీనాథ్ ఇక్కడ నిర్మించాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ముందు నేను మా వర్కింగ్ కమిటీతో పరిచయం చేస్తాను మీకు. అనిల్ బండారి గారు జనరల్ సెక్రటరీ, అనిల్ సింగ్ మల్ జాయింట్ సెక్రటరీ, వినోద్ సింగ్ నేగి వైస్ ప్రెసిడెంట్, రికేశ్వర్ పెట్వాల్ ట్రెజరర్ అండి. వీరందరం మేమందరం వర్కింగ్ కమిటీ ఇక్కడ. యాక్చువల్లీ మేము ఉత్తరాఖండ్ నుంచి వచ్చాము. ఇక్కడ మా ఫాదర్ వాళ్ళు వచ్చారు. మేమైతే ఇక్కడనే బాణం బాటాం ఇక్కడ. అది ఇప్పుడు ఇక్కడ థర్డ్ జనరేషన్ ఇక్కడ. ఇప్పుడు ఒక సమాజంకి మార్వారీస్కి, పంజాబీస్కి ఎలా గురుద్వారా ఉంటుంది, మార్వారీస్ లక్ష్మీనారాయణ టెంపుల్, అలాగే ఒక రికగ్నిషన్ వచ్చి మేము ఒక ఏదైనా మా ఉత్తరాఖండ్ ఏదైనా ఒక గుడిని అయినా ఏదైనా కడదామని అనుకున్నాం. అప్పుడు దాని ద్వారా మాకు రికగ్నిషన్ దొరుకుతుందని అనుకున్నాం మేము. ఎందుకంటే మాకు కూడా ఇక 80 సంవత్సరాలు అయింది. మాది ఏదో అంటే గుర్తింపు లెక్క ఉండాలని అనుకున్నాము. అయితే అది ఆ ఆలోచనతో మేమేం చేసామంటే ఇప్పుడు ఏం తీసుకురావాలి ఇక్కడికి ఉత్తరాఖండ్ ఏదో ఒక రూపంలో ఇక్కడ కడదామని అనుకున్నాం. బద్రీనాథ్ గుడి మాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే బద్రీనాథుడు అంటే విష్ణుదేవుడిని సౌత్ ఇండియాలో చాలా పూజ చేస్తారు. అందరికీ ఆరాధ్య దేవుడు విష్ణుదేవుడు. అయితే ఆ ఆలోచనతోనే మేము బద్రీనాథ్ గుడిని ఇక్కడ తీసుకొచ్చాము. ఆ ఆలోచనతో మాకు కనీసం ఒక 6 సంవత్సరాలు పడ్డది. 6 సంవత్సరాలు పట్టింది సార్. ఆలోచన అయితే మాకు 2011లో వచ్చింది. 2011లో మేము ఒక సంస్థ కట్టాము ఇక్కడ, ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ అని. ఆ సంస్థలో పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు. అంటే అరౌండ్ మేము ఇక్కడ ఒక 40,000 ఫ్యామిలీస్ ఉన్నాము. 40,000 ఫ్యామిలీస్ అందరు కలిసి మా కంట్రిబ్యూషన్తో ఈ గుడిని కట్టామండి. హలో అండి, మీ పేరు? మా పేరు వైష్ణవి. మీ పేరు? ఝాన్సీ. సుమాంజలి. ఓకే. బద్రీనాథ్ క్షేత్రం అంటే చాలా దూరంలో ఉంది మనకి. అందరూ అక్కడికి వెళ్ళలేకపోవచ్చు. కానీ ఇక్కడ మనకి హైదరాబాద్లో మేడ్చల్ గ్రామంలో ఈ టెంపుల్ అనేది మనకి నిర్మించారు కదా. మీరు ఫస్ట్ టైం వచ్చారండి? ఫస్ట్ టైం వచ్చామండి. ఓకే. ఇక్కడికి ఎవరు చెప్పారండి మీకు అసలు ఈ టెంపుల్ ఇక్కడ ఉందని? అంటే మా ఇంటి దగ్గర కొంతమంది వెళ్ళారు, స్టేటస్ పెట్టారు. అయితే చాలా బాగుంది అనేసి వెళ్ళాలనిపించి, ఇక అక్కడే వెళ్ళలేము కదా అంత దూరం, కాబట్టి ఇక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళినంత ఫీలింగ్. అంటే టెంపుల్ ప్రత్యేకత, అంటే టెంపుల్ కూడా నిర్మించడం చాలా ప్రత్యేకత ఉంది కదా. ఒకసారి వెళ్ళాలని చాలా ఆతృతతో వచ్చాను నేనైతే. దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. నమస్కారం. హాయ్ అండి. మీ పేరు? మా పేరు రేణుక అండి. రేణుక. అవునండి. ఓకే. మీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము OCRPF నుంచి వచ్చామండి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మాది క్యాంపస్ ఉంటుందండి. మేము అక్కడి నుంచి వచ్చామండి. ఎన్ని అవర్స్ జర్నీ ఇక్కడికి 2 అవర్స్ ఉంటుందండి. ఓకే. ఇక్కడ ఈ టెంపుల్ ఉంది, బద్రీనాథ్ టెంపుల్ అని చెప్పి మీకు ఎలా తెలిసింది? మాకు చాలా మంది మా ఫ్రెండ్స్ వెళ్ళేసి వచ్చారు కాబట్టి మాకు చాలా మంది చెప్పారు. మేము ఎప్పటి నుంచో రావాలని అనుకుంటున్నాము, కానీ మాకు ఇప్పుడు వీలైంది కాబట్టి ఈరోజు మేము వచ్చామండి. ఈ రోజే రావడానికి విశేషం ఏమైనా ఉందా? ఈరోజు మనకు శ్రీరామ అయోధ్యలో రామ మందిరం గురించి ప్రతిష్ట చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇక్కడికైనా సరే మేము అంత దూరం వెళ్ళలేకపోయినా మనకి ఇది ఒక అదృష్టంగా భావించుకొని మేము ఇక్కడికి వచ్చామండి. దర్శనం చేసుకున్నారా? చాలా దర్శనం బాగా చేశామండి. మీకు ఎలాంటి అనుభూతి కలిగింది తెలియజేస్తారా?
చాలా అక్కడ చూడగానే బద్రీనాథ్లో ఉన్న దీపంను చూసి మాకు ఎంతో సంతోషంగా, ఎంతో మా ఫ్యామిలీ తోటి అందరం వచ్చి మేము చాలా సంతోషపడ్డామండి. నార్త్ ఇండియన్స్ లా ఉన్నారు కదా మీరు, అదే బద్రీనాథ్ వెళ్ళారా మీరు? మేము వెళ్ళలేదు, కానీ అక్కడ కూడా ఫోన్లో చూసిన సేమ్ ఇక్కడ కూడా అంత డెవలప్మెంట్ అవుతున్నాయి, అట్లా ఉంది. మీరు వెళ్ళాలని, మీకు ఈ గుడికి వెళ్ళక ముందు అక్కడికి వెళ్ళాలని కోరిక ఉండేదా మీకు? ఉంది, అక్కడ కూడా ఉంది ఇష్టం, ಹೋಗ್ಬೇಕು ಅಂದ್ರೆ పోవాలంದ್ರೆ, కానీ పోలేదు అంతవరకు. ఈ లోపు అయితే ఇక్కడ ఉంది సేమ్ ఇలాగే బద్రీనాథ్ టెంపుల్ లా ఉంది అని చెప్పి. సేమ్ లెక్కనే ఉంది, సేమే ఉంటుంది, మంచిగా ఉంది. ఇక్కడ కూడా గుడి అవుతుంది, కొన్ని సంవత్సరంలో డెవలప్మెంట్ అవుతుంది. అట్లా మొదటిసారి వచ్చారు కదా, మళ్ళీ రావాలని ఇష్టం, మళ్ళా ఇష్టం ఉంటుంది, మళ్ళా రావాలని ఇష్టం ఉంటుంది. సార్ అసలు ఈ బద్రీనాథ్ ఆలయ ప్రతిష్ఠ అనేది ఎలా జరిగిందో మాకు వివరిస్తారా? షూర్ అండి. మేము బద్రీనాథ్ ప్రతిష్టాపన జూన్ 25 రోజు నుంచి మొదలైందండి. జూన్ 25కి పెద్ద గాయత్రి హోమం నుంచి స్టార్ట్ చేశాం మేము. ఫస్ట్ గాయత్రి హోమం అయింది. గాయత్రి హోమం అయిన తర్వాత 5 రోజులు ప్రతిష్టాపన జరిగింది. ఇప్పుడు శ్రీరామ ఆలయంలో శ్రీరాముని ప్రతిష్టాపన ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ జరిగింది. వాళ్ళు ఎలా అంటే పూలల్లో ఒకరోజు, గంగాజలంలో ఒకరోజు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాసంలో పెట్టారు అన్ని విగ్రహాలని. లాస్ట్ రోజు వాళ్ళకి అక్కడ శయనవాసం అంటారు, ఆ రూపంలో పెట్టేసి నెక్స్ట్ డే మేము ప్రతిష్టాపన చేశాం. సేమ్ రామాలయంలో ఎలా జరుగుతుందో అదే ఫాలో చేశాం మేము. అదే కరెక్ట్ విధానం.